నిన్నగాక మొన్నే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఒక మాట ఇచ్చాడు. టీలో స్క్వేర్ సక్సెస్ మీట్ లో కాలర్ ఎగరేస్తూ మరీ చెప్పాడు, దేవరా మీ అందరూ కాలర్ ఎగరేసేలా ఉంటుందని. అలా అన్నాడో లేదో ఇలా మాట నిలబెట్టుకున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం దేవరా ఫ్యాన్స్ లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆది నుంచి ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న దేవరా ఇప్పుడు బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. దేవరా నార్త్ థియేట్రికల్ రైట్స్ ని 2 భారీ సంస్థలు దక్కించుకున్నాయి. అందులో ఒకటి ధర్మ ప్రొడక్షన్ కాగా రెండోది ఏఏ సంస్థ. ధర్మ ప్రొడక్షన్ ప్రముఖ అగ్ర దర్శకుడు నిర్మాత అయిన కరణ్ జోహార్ది. గతంలో బాహుబలి నార్త్ లో ఆ సంస్థ ద్వారానే విడుదలైంది. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి నిర్మాతలుగా కూడా వ్యవహరించాడు. ఇక ఏఏ సంస్థ కూడా బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని విడుదల చేసింది. కాంతార వంటి భారీ హిట్ సినిమా వాళ్ల ఖాతాలో ఉంది. ఇప్పుడు ఈ 2 భారీ సంస్థలు కలిసి దేవరని రిలీజ్ చేస్తుండటాన్ని బట్టి ఎన్టీఆర్ కెపాసిటీని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడి చేశాయి. కాకపోతే ఎంతకీ దక్కించుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడి చేయలేదు. అక్టోబర్ 10న విడుదలవుతున్న దేవర కోసం వరల్డ్ మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన చిన్నపాటి టీజర్ సంచలనాలు సృష్టిస్తుంది. కొరటాల శివ దర్శకత్వాన్ని వహిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువ సుధా ఆర్ట్స్ లు నిర్మిస్తున్నాయి. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు.